హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ చెక్క, లవంగం, యాలకులు, 2 ఆనియన్, 3 టమోటో, 10 ఎల్లుల్లిపాయలు, అల్లము, మెంతులు, జీలకర్ర, ఒక ప్యాకెట్ పన్నీర్ తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందైతే ఏం తీసుకున్నాం, చెక్క, లవంగం, యాలకులు, అల్లము, జీలకర్ర, మెంతులు కొన్ని, 3 టమోటా, 2 ఆనియన్ అన్నీ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అన్నీ మిక్స్ అయినంత కలిపెట్టుకోవాలి. కొద్దిగా ఇలా అన్నీ కలిసేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మిక్స్ అయిన వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇలా కొద్దిగా లైట్గా ఆయిల్ పైకి వస్తుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలాగే కొద్దిగా ఇలా సాఫ్ట్గా టమోటా ఎలాగో మెత్తగా వస్తుందో అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా వస్తుంది. లాస్ట్కి కొద్దిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా 5 మినిట్స్ కొద్దిగా ఫ్యాన్ వేసి కొద్దిగా ఆరబెట్టుకోవాలి. లేకుంటే మిక్సీ హీట్కి సరిగ్గా గ్రైండ్ అవ్వదు. సో అందుకోసమని కొద్దిసేపు 5 మినిట్స్ అలాగే హీట్ పోయిన తర్వాత వదిలేయాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొద్దిగా టేస్ట్ కోసం. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా మెత్తటి పేస్ట్ అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిక్సీ జార్ పక్కన పెట్టి ఒక 2 చిన్న ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉడుకుతుంది. మీరు యూర్ ఆప్షనల్, కొద్దిగా పొడుగు అయినా కట్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లో నేను కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా బటర్ ఉంటే బటర్, లేకపోతే యూర్ ఆప్షనల్ అండి. కొద్దిగా ఇలా బటర్ కలిసేందుకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా లైట్గా జీలకర్ర వేసి కొద్దిగా ఇది కరిగేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే కొద్దిగా మాడుతుంది, టేస్ట్ అనేది అప్పుడు పోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోండి. మీకు సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లాస్ట్లో టేస్ట్ తెలియకపోతే లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నా అంత లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. కొద్దిగా ఇలా రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం
మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఇందులో వేయాలి. తర్వాత మొత్తం ఇలా గరిటెతో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిగా ఆ మసాలా స్మెల్ పోయేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. లేకపోతే మసాలా స్మెల్ అలాగే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. తర్వాత కొద్దిగా లైట్గా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్, మీకు కారంగా స్పైసీగా కావాలంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కారం తినరు. సో కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది. తర్వాత మనము ఇందాక కొద్దిగా మిగిలిన మసాలాలో కొన్ని వాటర్ వేసుకొని ఆ మిక్సీలోనే కొద్దిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసేసానండి. ఎందుకంటే ఇంకా కొద్దిగా మిక్సీకి మసాలా ఉంది కదా, వేస్ట్ అవ్వకూడదని. కొన్ని వాటర్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా దీన్ని అలాగే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అలాగే పెట్టి అలాగే ఉంచేసి మనం ఇప్పుడు పన్నీర్ ఎలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే కొద్దిగా నీట్గా ఉడుకుతుంది. పెద్దవి కట్ చేసుకుంటే కొద్దిగా లోపల అలాగే ఉంటుంది, కొద్దిగా తినడానికి అలా బాగుండదు. నేను చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను. నేనైతే ఇలా చూపిస్తున్న అంత సైజులో కట్ చేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పన్నీర్ని డైరెక్ట్గా మసాలాలో వేసేయచ్చు, లేకపోతే ఫస్ట్ కొద్దిగా లైట్గా ఆయిల్లో వేయించుకొనైనా వేయచ్చు. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలా వేసుకున్నాక కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పన్నీర్కి మసాలా అండాలి కదా, అందుకని కొద్దిగా అలాగే తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఇలా లైట్గా ఆయిల్ వచ్చేందుకు ఉంచుకోవాలి. ఎంతో టేస్టీగా రుచికరమైన పన్నీర్ మసాలా